నమస్తే అండి. నా పేరు ఈశ్వర్. ఈరోజు ఈ వీడియోలో మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ కంటే ముందల మీకు ఒక స్క్రీనర్ క్వెరీని చూపించాలనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ క్వెరీలో ఓన్లీ 5 కంపెనీస్ మాత్రమే వచ్చాయి. ఈ 5 కంపెనీస్ మాత్రమే ఎందుకొచ్చాయో కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ కంపెనీస్ ఎందుకొచ్చాయి అంటే స్టాక్ ప్రైస్ అనేది డైల్యూట్ అవ్వడం వల్ల వచ్చాయి. ఇప్పుడున్న షేర్స్ 10 ఇయర్స్ బ్యాక్ షేర్స్ కంపారిజన్ చేస్తున్నాను ఇంటూ 5 టైమ్స్‌తో. దట్ మీన్స్ ఒకప్పుడు 100 షేర్లు ఉంటే ఇప్పుడు 500 షేర్లు అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 40,000 క్రోర్స్ కంటే పైన అండ్ ఆల్ టైమ్ హై నుంచి ప్రెజెంట్ 4 టైమ్స్ కింద. దట్ మీన్స్ లెట్స్ సే ₹100 ఆల్ టైమ్ హై హిట్ అయితే హిస్టరీలో ఇప్పుడు అది దగ్గరగా ₹25 దగ్గర ట్రేడ్ అవుతుంటే ఆ షేర్స్ని మాత్రమే నేను సెలెక్ట్ చేయమని చెప్పాను. అందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియానైతే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు ₹132 టార్గెట్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దివాళీ కోసం. ఓకే, మనం క్విక్గా ఇప్పుడు స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం. మనం ఇప్పుడు వెబ్సైట్లోకి వచ్చినట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు. వీళ్ళకి మొత్తం 5,100 బ్రాంచెస్ ఉన్నాయి అండ్ 69 జోనల్ ఆఫీసెస్, 13 ఎఫ్జిఎంఓ ఆఫీసెస్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆఫీసెస్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే 1906లో ఈ గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది, అది కూడా ముంబైలో. వీళ్ళ దగ్గర ఇప్పుడు 50,000 ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో వచ్చేసి 50 ఎంప్లాయీస్తో మాత్రమే స్టార్ట్ అయింది, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ రైట్. 50 ఎంప్లాయీస్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆ కంపెనీకి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఇప్పుడు 15 ఫారిన్ కంట్రీస్లో స్ప్రెడ్ అయి ఉన్నారు అండ్ 5 కాంటినెంట్స్లో ఉన్నారు. అండ్ ఒక్కసారి మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కూడా చూసేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చైర్మన్ డైరెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ కుమార్ గారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ శ్రీ రాజనేష్ కర్ణాటక్ గారు ఉన్నారు ఇక్కడ. అండ్ డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రెజెంట్ నియర్లీ 50,000 కోట్లకి దగ్గరలో ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి ₹109, హై ఎండ్లో 158 and 96 ఫ్రమ్ ది లాస్ట్ 1 year. స్టాక్ పోయి 6.33. మరీ అంత ఓవర్ వాల్యూడ్ కాదనిపిస్తుంది, మరి అలా అని అండర్ వాల్యూడ్ అని కూడా ఉండదు, బికాస్ మనం ఇండస్ట్రీ పీతో కంపేర్ చేయాలి. ఆర్ఓఈ అండ్ ఆర్ఓసి ఆబ్వియస్గా బ్యాంక్స్లో ఇవి మనం చూడకూడదు. అండ్ దెన్ ఫేస్ వాల్యూ వచ్చేసి ₹10, స్ప్లిట్స్ అండ్ బోనస్ ఎక్కడ జరగలేదు. బుక్ వాల్యూ ₹155, బట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 109. దట్స్ వై ప్రైస్ టు బుక్ వాల్యూ 0.70. మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్ అని చెప్పొచ్చు. సో పీజీ రేషియో 0.25 విచ్ ఈజ్ అండర్ వాల్యూడ్. ఎర్నింగ్స్ పర్ షేర్ 17.2. అండ్ ఇప్పుడు పీ రేషియో వచ్చేసి మనం 5 ఇయర్స్గా అండర్ వాల్యూడ్, 3 ఇయర్స్గా అండర్ వాల్యూడ్ ఉంది, 1 ఇయర్గా కూడా చూసినట్లయితే చాలా అండర్ వాల్యూడ్గా ఉంది స్టాక్. అండ్ పీఈ నేను ఆఫ్ చేస్తాను. ఎర్నింగ్స్ పర్ షేర్ చూడొచ్చు, లాస్ట్ 3-4 క్వార్టర్స్గా కంటిన్యూస్ గ్రోత్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఒకసారి మనం పీర్ కంపారిజన్లో చూసినట్లయితే ఆల్ అదర్ పిఎస్యూ బ్యాంక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆబ్వియస్గా మార్కెట్ జైంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ పిఎస్యూ సెక్టర్. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ఇయర్స్గా రెవెన్యూ 9,500 కోట్ల నుంచి ఇప్పుడు నియర్లీ 17,500 కోట్ల దాకా పెరగడం జరిగింది. ఫ్రమ్ ది లాస్ట్ 3 years ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ రెవెన్యూస్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ 1,000 కోట్లు ఉండేది, ఇప్పుడు 2,422 కోట్లుగా నమోదు చేయడం జరిగింది వీళ్ళు. ఇయర్లీ కంపారిజన్లో వచ్చేసి 10 ఏళ్ల క్రితం 32,000 కోట్లు వీళ్ళకి రెవెన్యూ జరిగితే ఇప్పుడు ప్రెజెంట్ 66,000 కోట్లు. నియర్లీ ట్రైలింగ్ 12 months వచ్చేసి 66 ఉంది అండ్ ఇప్పుడైతే 61,000 కోట్లు రెవెన్యూ జరుగుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 2,800 కోట్లు ఉన్నది, ఇప్పుడు 6,500 కోట్లుగా మారింది. సో ఆబ్వియస్గా స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ వరస్ట్గా అంటే వరస్ట్గా ఉంటుంది, 10 yearsలో -9%. మనం వచ్చేసి ఇప్పుడు కరెంట్ అసెట్స్ అయితే వీళ్ళకి 4.5 లక్షల నుంచి లాస్ట్ 10 yearsగా ఇప్పుడు 9.5 లక్షల దగ్గరలో ఉంది, గ్రో అవుతూ వస్తుంది.
షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్గా 81.41 ఉండే ప్రమోటర్స్ ఇప్పుడు 73.38%, నియర్లీ 7% తగ్గించుకున్నారు, 7 to 8%. అండ్ ఎఫ్ఐఎస్ కూడా 0.78తో మొదలయ్యి ఎట్ సెర్టైన్ టైంలో 4.52 ఉంది లాస్ట్ 1 ఇయర్లో, అండ్ ఇప్పుడైతే 3.21% ఉంది. అండ్ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ 11.25% నుంచి 16.26 వాళ్ళు కంటిన్యూస్గా స్టేకింగ్ పెంచుకుంటూ వచ్చారు. అండ్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కూడా చూడవచ్చు ఇక్కడ మీరు. ఇప్పుడు 5 లక్షలతో ఉన్న వాళ్ళు ఇప్పుడు నియర్లీ 7 లక్షలకు దగ్గరలో ఉన్నారు. మనం ఎప్పుడైనా సరే ఒక బ్యాంక్ని అనాలిసిస్ చేయాలి అంటే ఒక్క స్టాక్ ప్రైస్ కంపెనీ అనాలిసిసే కాకుండా మనం అదర్ ఫ్యాక్టర్స్ కూడా చూడాల్సి ఉంటుంది. అదేంటంటే నేను ఇక్కడ మీకు ఆల్ డేటా గ్యాదర్ చేసి మీకు ఒకేసారి ఇక్కడ చూపించడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్పిఏ, పీసీఆర్, స్లిప్పేజ్ రేషియో, క్రెడిట్ కాస్ట్, సిఆర్ఏఆర్, ఎన్ఐఎం, సిఏఎస్ఏ. ఇవేంటంటే ఒక బ్యాంక్ పర్ఫార్మెన్స్ని చెప్పడం కోసం క్రూషియల్ డేటా అనమాట ఇది. సో నేనేం చేశానంటే లాస్ట్ 4 quartersగా, దట్ మీన్స్ 1 yearగా చూసుకున్నట్లయితే ఈ డేటా అనేది నేను కలెక్ట్ చేయడం జరిగింది. సో దీని పరంగా ఒకసారి ఎన్పిఏ ఏంటి, పీసీఆర్ ఏంటి, ఈ డిఫరెంట్ పారామీటర్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే లెట్స్ సే మీరు 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంకులో, మీరు కంటిన్యూస్గా 90 రోజులు లేదా 3 నెలలు కట్టలేదు దాన్ని ఏం చేస్తారంటే లోన్ నుంచి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద కన్వర్ట్ చేసేస్తారు. దట్ మీన్స్ కంపెనీకి లేదా బ్యాంక్కి నష్టం అన్నమాట, ఎందుకంటే వాళ్ళ నుంచి వడ్డీ రాదు కాబట్టి. నెక్స్ట్ పీసీఆర్ అంటే ప్రొవిజన్ కవరేజ్ రేషియో. ఇది ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ఎన్పిఎస్ ఏదైతే ఉందో వాటి కోసం సపరేట్గా డబ్బులు పక్కన పెట్టుకొని ఉంటారు. లెట్స్ సే మీరు 1 లక్ష రూపాయలు తీసుకున్నారనుకుంటే మీరు దాన్ని కట్టకపోతే కంపెనీ లేదా బ్యాంక్ అనేది ఆ లోన్ని భర్తీ చేయడం కోసం ఏం చేస్తారంటే డబ్బుల్ని సైడ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 4 quartersగా ఎన్పిఎస్ తగ్గుతూ వచ్చింది, విచ్ ఈస్ ఏ వెరీ వెరీ గుడ్ పాయింట్ ఫర్ ఏ బ్యాంకింగ్ సెక్టర్, ఎనీ బ్యాంక్ అనమాట. అది ప్రైవేట్ అయినా అవ్వచ్చు, పబ్లిక్ సెక్టర్ అయినా అవ్వచ్చు. లాస్ట్ 1 yearగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎన్పిఎస్ అనేది డౌన్వర్డ్లో ఉంది కాబట్టి ఇట్స్ ఏ స్ట్రాంగ్ గ్రోత్ పాయింట్ అనమాట దీనికి. అండ్ పీసీఆర్ కూడా వాళ్ళు 78% నుంచి 85% వరకు పెంచుకుంటూ వస్తున్నారు. స్లిప్పేజ్ రేషియోస్ ఏంటంటే 1.5% ఈ పర్టికులర్ క్వార్టర్లో ఎన్పిఎస్గా కన్వర్ట్ అయ్యాయి అన్నమాట. సో లాస్ట్ 1 yearగా చూసుకున్నట్లయితే 1.5, 1.4, 1.3 అండ్ 1.2. దీని మీనింగ్ ఏంటంటే లోన్ అనేది తీసుకున్న వాళ్ళు కట్టడం స్టార్ట్ చేశారు లేదా కంటిన్యూస్గా కడుతున్నారు, ఇంకా చెప్పాలి అంటే ఎగ్గొట్టడం తగ్గిస్తున్నారు. అండ్ క్రెడిట్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఎన్పిఎస్ ద్వారా వీళ్ళకి నష్టం వచ్చి ఉంటుంది కదా, ఆ నష్టాన్ని వాళ్ళు పూడ్చుకోవడం కోసం వాళ్ళకి ఎంత కాస్ట్ అయింది ఓవరాల్గా. సో ఎన్పిఎస్ తగ్గే కొద్దీ క్రెడిట్ కాస్ట్ కూడా తగ్గుద్ది. ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు కట్టలేదు అంటే ఆ 1 లక్ష రూపాయలు బ్యాంక్ అనేది కట్టుకోవాలి. ఎవరికి? ఆర్బీఐస్కి. ఎందుకంటే వాళ్ళు ఆర్బీఐ నుంచి బారో చేస్తారు మనీ, వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి ఆబ్వియస్గా, ఓకే. బట్ ఏంటంటే 1 lakh తీసుకున్నప్పుడు పర్సన్ కట్టకపోతే అది ఎవరు కడతారు? బ్యాంకే ఆబ్వియస్గా ఆర్బీఐకి పే చేయాలి. కాబట్టి ఆ విధంగా చెప్పుకున్నట్లయితే మనం ఏంటంటే ఎన్పిఏ అనేది ఎక్కువగా ఉంటే క్రెడిట్ కాస్ట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి వాళ్ళకి. అండ్ సిఆర్ఏఆర్ అంటే ఏంటంటే రిస్క్ వెయిట్లు ఉంటాయి కదా, ఇప్పుడు రిస్కీ వెయిట్స్ లైక్ ఎక్కువ మొత్తంలో లోన్స్ ఇవ్వడాలు, వాటికి ఆ ఆస్తుల పట్ల బ్యాంకు యొక్క మూలధనం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే 1,000 కోట్లు రిస్కీ లోన్స్ ఉంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళు క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు అని సింపుల్గా చెప్పొచ్చు. లెట్సే బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 1,000 కోట్ల రిస్కీ బెట్స్ ఉన్నాయి, లైక్ రిస్కీ లోన్స్. అంటే వాళ్ళు అగ్రికల్చర్ లోన్ ఇవ్వచ్చు, లేదా స్మాల్ ఇండస్ట్రీస్కి ఇవ్వచ్చు లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రిస్కీ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు ఎంత రెడీగా ఉన్నారు పే చేయడం కోసం అని చెప్పొచ్చు. ఇప్పుడు 1,000 కోట్లు ఉంటే 16.2% అంటే ఎంత? 16,20,000 రూపాయలు వీళ్ళు లిక్విడ్ క్యాష్ హోల్డ్ చేస్తున్నారు.
ఇన్ కేస్ ఆ 1000 కోట్లలో ఏదన్నా ఎన్పిఎస్గా కన్వర్ట్ అయినా వీళ్ళు ఇమీడియట్గా తీసుకొని దాన్ని కట్టేస్తారు, అట్లా చెప్పచ్చు. ఇంకా ఎన్ఐఎం అంటే ఇట్ ఈస్ అ హార్ట్ ఆఫ్ బ్యాంకింగ్ అనమాట. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అని చెప్తారు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర లోన్స్ తీసుకుంటాయి, మనకి ఆ లోన్స్ అనేవి పర్సనల్ లోన్స్ కానీ కార్ లోన్స్, మన ఎడ్యుకేషనల్ లోన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ మనకిస్తాయి వడ్డీకి. అండ్ వీళ్ళకి ఏంటంటే మనం ఎఫ్డి రూపంలో కూడా డబ్బులు వేస్తాం. లెట్స్ సే ఇప్పుడు 100 రూపాయలు మనకి ఇచ్చారు 11% ఇంట్రెస్ట్ కింద. లెట్స్ సే ఇక్కడ 11% ఇయర్లీ కాదు నేను అంటుంది, మనం మామూలుగా బయట వడ్డీలు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 11% అంటే 11 రూపీస్. అదేవిధంగా మనం ఎఫ్డి వేస్తే దాంట్లో 6.5 రూపీస్ వస్తుంది మనకి. సో 11% మనం పే చేసాము, 6.5% బ్యాంక్ పే చేసింది మనకి. ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ అండ్ అవుట్ మనకేంటంటే ఎంత మిగిలింది, 11 రూపీస్ మైనస్ 6.5 రూపీస్. దట్ మీన్స్ ఎంత, 4.5 రూపీస్ అనేది బ్యాంక్కి ప్రాఫిట్ అనమాట. దాన్ని ఎన్ఐఎం అంటారు, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్. అండ్ కాసా అంటే క్రెడిట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్. చూసినట్లయితే మీరు లాస్ట్ 4 క్వార్టర్స్గా 38% నుంచి 41%. దట్ మీన్స్ బ్యాంకులో ఈ పర్టికులర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్స్ ఓపెనింగ్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, వెదర్ ఇట్ ఈజ్ ఎ కరెంట్ అకౌంట్ ఆర్ సేవింగ్స్ అకౌంట్. ఇంకొకటి, మీరు సేమ్ డేటా మీరు ఇక్కడ పీపీటీ స్క్రీనర్లో కిందకు వచ్చి డాక్యుమెంట్ సెక్షన్లో ఇక్కడ కాన్కాల్స్ అంటే కాన్ఫరెన్స్ కాల్స్ అనమాట. ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు కాన్ఫరెన్స్ కాల్స్ అనేవి జరుగుతాయి. మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ దాంట్లో జాయిన్ అయినప్పుడు మీకు ఏంటంటే వాట్ ఎవర్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అదంతా ఒక పీపీటీ రూపంలో చెప్తారు. ఆ పీపీటీని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్ఫార్మెన్స్ అనాలిసిస్ Q2 అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అనమాట. ఇక్కడ కంప్లీట్ స్ట్రక్చర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బీపీఎస్ అంటే పాయింట్స్ అనమాట, ఎంత పాయింట్స్ తగ్గింది. సో ఇది తగ్గడం చాలా గ్రోత్ అనమాట ఒక బ్యాంక్కి. సో ఇవన్నీ ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఒక పీపీటీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అదంతా మీరు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీకు నమ్మదగిన లింకేనండి. మీరు పీపీటీ నొక్కడం ద్వారా ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ bscindia.com నుంచి మీకు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. లోన్ వైజ్ బ్రేకప్ చూసినట్లయితే అగ్రికల్చర్కి వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారండి, 46.6%. అండ్ అదర్ సర్వీసెస్కి 25.9%. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇండస్ట్రీస్కి 15%, పర్సనల్ లోన్స్లో 12.5% అనేది లోన్ బ్రేకప్ ఉంది వీళ్ళకి. సెగ్మెంట్ వైజ్ బ్రేకప్ వచ్చేసి హోల్సేల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ 36.7%, రిటైల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ 35.5%, ట్రెజరీ ఆపరేషన్స్ 26.9%, అదర్స్ 0.9%. మనం ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ ఏం చేసాయో చూద్దాం, కొన్నాయా అమ్మాయి అనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాజిటివ్లో ఉంది. దట్ మీన్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కొన్నాయి లాస్ట్ క్వార్టర్లో, ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్లో కొన్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇది అక్టోబర్ మంత్, ఓవరాల్గా 98,60,590 షేర్స్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు రెడ్ కలర్గా ఒక్కటి కూడా కనిపించలేదు, అన్ని గ్రీన్లో ఉన్నాయి. ఎన్పిఎస్ని తగ్గించుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఏంటంటే సేవింగ్స్ కరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రాఫిట్ అనేది పెరుగుతూ వస్తుంది. దట్ మీన్స్ ఏంటంటే ఇంకా కంపెనీ అనేది మంచి గ్రోత్ ఫేజ్లో ఉందని అర్థమవుతుంది వాళ్ళకు కూడా. దట్స్ వై హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఏంటంటే మనకి బై టార్గెట్ అనేది ఇచ్చింది 132 రూపీస్తో. మనం ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ కూడా చేద్దాం. మీకు ఇందాక చెప్పినట్టు నేను డైల్యూషన్ అంటే ఏంటంటే, లెట్స్ సే అవుట్ స్టాండింగ్ షేర్స్ 1000 ఉన్నాయి, నా దగ్గర ఒక 100 షేర్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ 10% నేను హోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈక్విటీ డైల్యూషన్ వల్ల 1000 కాస్త 2000 షేర్లు అయినాయి. నా దగ్గర 10% హోల్డ్ చేస్తున్నా కదా నేను. డైల్యూషన్కి ముందర ఏం జరుగుతుందంటే టోటల్ షేర్స్ 1000 ఉన్నాయి, నా దగ్గర ఏమో 100 షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క షేర్ ప్రైస్ 1 రూపీ. దట్ మీన్స్ నేనేమో 100 రూపీస్ ఆఫ్ హోల్డింగ్ నేనున్నాను. దట్ మీన్స్ 10%.
ఇప్పుడు ఆఫ్టర్ డైల్యూషన్ ఏమవుతుందంటే 1000 షేర్లు కాస్త 2000 షేర్లు అవుతాయి. అండ్ ఒక్కొక్క షేరు ₹1 కదా. సో మార్కెట్ క్యాప్ ₹1000 నుంచి ₹2000 అయింది. బట్ నా దగ్గర ఏంటంటే 100 షేర్సే ఉంటాయి. నా దగ్గర స్టిల్ 100 షేర్సే ఉంటాయి. ఓనర్షిప్ అనేది 10% నుంచి 5%కి డ్రాప్ అవుతుంది. 100 షేర్స్ అంటే 2000లో 5% కదా. సో నా హోల్డింగ్లో ఏం తేడా ఉండదు. ₹100 నాకు స్టిల్ 100 షేర్స్ ₹1 షేర్ ₹100 నావి. బట్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ షేర్స్ వచ్చేసి ఎక్కువ అవడం వల్ల ఎర్నింగ్స్ పర్ షేర్ హాఫ్ అయిపోద్ది. ఇప్పుడు సడన్గా హాఫ్ అవడం వల్ల ఏమవుతుంది, షేర్ ప్రైస్ కూడా సేమ్ అలానే యాక్ట్ అవుతుంది. ఎర్నింగ్స్ పర్ షేర్ హాఫ్ అయితే అది కూడా షేర్ ప్రైస్ కూడా కిందకి పడటం స్టార్ట్ అవుతుంది. మీరు 10 years బ్యాక్ 10 లేదా 15 years బ్యాక్ చూసుకున్నట్లయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి మంచి కాంపిటీషన్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈక్విటీ డైల్యూషన్ జరిగింది. సో దానివల్లే షేర్ అనేది ఏంటంటే లాస్ట్ 10 yearsగా లేదా మీరు 2010 నుంచి చూసుకున్నట్లయితే షేర్ అనేది ఫాల్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2010లో హై వచ్చేసి ₹589కి వెళ్ళి ఇప్పుడు ప్రెజెంట్ ₹105 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం. ఇది మంత్లీ చార్ట్ అనమాట. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మంత్లీ చార్ట్ అనమాట. ఈ కర్వ్ ఏదైతే ఉందో కప్ అండ్ హ్యాండిల్ అంటారు కదా, ఇక్కడ హ్యాండిల్ ఇంకా ఫామ్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఏ కప్ ఫార్మేషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ కర్వ్కి ఎంత బ్యూటిఫుల్గా రెస్పెక్ట్ ఇచ్చిందో చూడండి చార్ట్ అనేది. ఇక్కడ చూస్తే రిజెక్షన్ అయింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ టచ్ రిజెక్షన్ వచ్చింది, ఇది కూడా రిజెక్షన్. అండ్ దట్ టు ఇట్ ఈస్ ఏ మంత్లీ టైం ఫ్రేమ్ అనమాట. ఎప్పుడు 2017 నుంచి 2024 స్టార్టింగ్, లైక్ ఫిబ్రవరి మార్చ్ దాకా అనమాట. అండ్ డైలీ చార్ట్లో చూసుకున్నట్లయితే మీరు ప్రెజెంట్ స్టాక్ అనేది కరెంట్ ₹104లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఒక ట్రెండ్ లైన్ అయితే ఫార్మేషన్ అయితే జరిగింది ఇక్కడ. అండ్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ₹96 దగ్గర ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళు కూడా నియర్లీ 96 దగ్గరే ఇచ్చారు, చూసారా. సో మనం ఇంకొకసారి టార్గెట్ చూసినట్లయితే ₹132 ఇచ్చారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ ₹114 బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే ₹132 అయితే వెళ్ళొద్ది కంపల్సరీగా. అంతవరకు రేంజ్ బౌండ్లోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ సపోర్ట్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ దట్ టు ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వాలి. అండ్ మార్కెట్ కండిషన్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జాగ్రత్తగా చేయండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తీసింది. థ్యాంక్ యూ.